అక్కడ ఉన్నటువంటి పిల్లల సంఖ్య అనేది చాలా ఇబ్బంది సార్. అక్కడ స్ట్రెంత్ అనేది 20 మంది ఉన్నారు సార్. అక్కడ టీచర్లు చూస్తే 4 ఉన్నారు. అక్కడ వాతావరణం చూస్తే కాంపౌండ్ వాళ్ళు లేదు. అక్కడ వర్షం వచ్చినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మేకలు అవన్నీ తీసుకొచ్చి అక్కడ కట్టేసుకునేటు. సో అట్లాంటి పరిస్థితి చూసి మేము వెళ్ళినప్పుడు అంటే అక్కడ నాతో పాటు ముగ్గురం కొత్తగా మేమంతా కూడా ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ నుంచి అక్కడికి 100 స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ నుంచి. సో అక్కడ 4 టీచర్లు ఉన్నప్పుడు 20 మంది విద్యార్థులు. సో అప్పుడు మేము రియలైజ్ అయ్యాం ఏం చేయడం యాక్చువల్గా చూస్తే మేము మండల కేంద్రం మండల కేంద్రం. సో అక్కడ ఇంకొక గర్ల్స్ స్కూల్ ఉంది, ఇంకొక ప్రైవేట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్ ఉంది, హై స్కూల్ ఉంది. సో మరి ఏం చేద్దాం ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు ఆలోచన చేస్తే పేరెంట్ టీచర్. సో ఎందుకు ఇట్లా ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉంది, ఎందుకు పంపించట్లేదు, మేమంతా క్వాలిఫైడ్ టీచర్స్ కదా ఎందుకు పంపించాలని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు సార్ సార్ మీ పిల్లలు ఏ మీడియంలో చదువుకుంటున్నారు సార్ అంటే ఇంగ్లీష్ మీడియం సార్ మనం తెలుగు మీడియంలో చదివిస్తే మేము అట్లా పంపిస్తాం సార్ అని వాళ్ళు చెప్పడం జరిగింది సార్. సో అప్పటి నుంచి మేము ఏంటంటే 2018-19 నుంచే మేము ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్ పేరెంట్స్ డిమాండ్ ఆధారంగా. సో దాంతోపాటు ఇంకేం చేస్తారంటే ఈ పరిస్థితులు మార్చాలని చెప్పేసి లోపల ఉన్నటువంటి కట్టా సత్యం మేడం అందరి సార్ వాళ్ళు దగ్గరికి వెళ్ళాం. సో వెళ్ళి సార్ ఇట్లా పరిస్థితి ఉంది మొత్తం వాస్తవం చెప్పాలంటే సార్ అక్కడ మొత్తం గుడిగా తీసుకుంటారు, మొత్తం లాఫ్ ఉండి వాల్స్ అన్ని కూడా గుడిగా తీసుకుంటారు సార్. ఇట్లాంటి పరిస్థితులలో పిల్లలు ఎట్లా చదవడానికి వీలుంటారు సార్ మనకి మార్చాలని అన్నప్పుడు వాళ్ళు మాకు సపోర్ట్ చేసి సార్ మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఇమీడియట్గా మీకు ఏ అవసరం ఉన్నా మేము చేస్తామని చెప్పడం జరిగింది. మేము ఈ ఓన్లీ మాటలు చెప్పడమే కాకుండా రిజల్ట్ కూడా చూపెట్టలేదు సార్. మనం ఇంత మాటలు చెప్పినా పేరెంట్స్ నమ్మాలి. సో రిజల్ట్ చూపించాలని ప్రైమరీ లెవెల్లో ఏం రిజల్ట్ ఉన్నాయని చూస్తే గురుకులాలు అనేది 4 గురుకుల సీట్లు రిజల్ట్ ఉంటుంది తెలుసా. గురుకుల సీట్లు రావాలంటే ఇంత డిమాండ్ ఉందో ఈవెన్ కలెక్టర్స్ రాజకీయ నాయకులు చెప్తే కూడా మనకు ప్రస్తుతం దొరికినంత డిమాండ్ అంటే పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయితే కూడా సీట్లు దొరికినంత డిమాండ్ ఉంది. సో అట్లాంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అంతా కూడా రికార్డ్ కానీ రొకార్డ్ పరిస్థితి సార్. అంత పూర్ బ్యాక్గ్రౌండ్ ఆర్థికంగా సామాజికంగా వెనుకబడేటువంటి పూర్ బ్యాక్గ్రౌండ్ ఏరియాలో మనకి వస్తుంది. సో వాళ్ళకి అట్లాంటప్పుడు మనకి వెల్ఫేర్ ప్రైవేట్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఇట్లా రెసిడెన్షియల్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి మేము రెసిడెన్షియల్స్ ప్రత్యేకంగా క్లాస్ స్టార్ట్ చేసినాం. సో అట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఇయర్ 4th క్లాస్లో 4 ఉన్నారు సార్. ఎగ్జామ్ 4కి 4 గురుకుల సీట్లు వచ్చినాయి సార్. సో ఈ గురుకుల సీట్లు వచ్చిన విషయాలను తర్వాత ఇంగ్లీష్ మీడియం చేసిన విషయాలను ఈ విషయాలను మేము పాంప్లెట్ రూపంలో తీసుకొని ఎవ్రీ ఇయర్ మనము ఈ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో అన్ని చేంజ్ చేసుకుని నువ్వే తీసుకుని చదివించమని చెప్పేసి మా స్కూల్లో చేంజ్ చేసినాం. సో అట్లా ఆ బాబు చేంజ్ చేసిన ఇయర్ కూడా చెప్తున్నాం సార్. చెప్తుంటే లాస్ట్ నెక్స్ట్ ఇయర్ వచ్చింది 19లో మనకు కరోనా వచ్చింది. కరోనా పాండమిక్ వచ్చింది. చేయాలన్నప్పుడు యూట్యూబ్ ద్వారా మా స్కూల్ పిల్లలతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ చేసినాం సార్. సో ఆన్లైన్ క్లాసుల ద్వారా ఆ వీడియోలన్నీ మా స్కూల్ పిల్లలతో పాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా యూజ్ చేసుకోవడానికి ఆస్కారం సార్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ ద్వారా. సో అట్లా మేము చేయడం ద్వారా ఏమైంది సార్ అంటే మా అందాజైన మా అల్లుడితో పాటు ఇంకా ఇద్దరికి కూడా సీట్లు రావడం, 3కి సీట్లు రావడం. ఇట్లా ఏంటంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఆ గురుకుల సీట్లు రావడంతో ఒక నమ్మకం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాదాపు 17 మనకు లాక్డౌన్ ఉంది. సో అప్పుడు విద్యార్థులందరూ కూడా పాఠశాలకు వెళ్ళే పరిస్థితి లేదు. అసలు అభ్యసనంలో చాలా సంక్షోభం ఏర్పడింది. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలని చెప్పినప్పుడు నేను ఒకరిని ఈ ఆన్లైన్ క్లాస్ చెప్పడమే కాకుండా టీచర్స్ నాలా ఇంకెక్కువ మంది టీచర్ చేసి ఎక్కువ రీచ్ ఉంటుందని చెప్పేసి టీచర్స్ డేస్ డిజిటల్ టీచింగ్ పైన ఆన్లైన్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత దాదాపు సుమారు 1500 ఉంటాయి సార్. దానికి స్వచ్ఛందంగా ఇది ఎక్కడ ఎవరు ఇన్వాల్వ్ అవ్వకుండా మనం చేయడం, వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇట్లా టీచర్స్ కూడా చాలా మంది డిజిటల్ టీచింగ్. దాంతోపాటు మనం ఆ ఇయర్ టీమ్స్ ద్వారా చేయడం ద్వారా ఆ డిస్ట్రిక్ట్లో అందరూ మనకు నాకు ప్రత్యక్షంగా 30 మంది అటెండ్ అయ్యారు సార్. అందులో 30కి 30 మంది గురుకుల సీట్లు వచ్చినాయి సార్. 30కి 30 మంది గురుకుల సీట్లు వచ్చినాయి. ఈ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వీటిని అంటే యూట్యూబ్లో పెట్టారు సార్. ఆ యూట్యూబ్లో చూసి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కూడా చాలా మంది వాట్సాప్ కూడా రకరకాలుగా అంటే మీ క్లాస్ ఇక్కడ నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీ క్లాస్ నాకు కీలో వచ్చిందని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్ మా ఏరియాలో కూడా. సో అట్లా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదో
దాన్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ఇప్పుడు ప్రయత్నం చేయడం జరిగింది సార్ ఈ ఆన్లైన్ క్లాస్. సో దాంతోపాటు ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్ ఇప్పుడు మ్యాథ్స్ మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్ అద్భుతమైంది సార్. మ్యాథ్స్ పిల్లలకు 5 అంటే తెలియదు, 5 వస్తువులు చూపిస్తేనే ఆ వస్తువులకు ఈ సంఖ్యకు ఉన్నటువంటి అనుసంధానం చేస్తేనే తెలుసు. అట్లయితే మేము అక్కడ ఉన్నటువంటి తర్వాత కిడ్స్ కానీ బీడ్స్ చైర్ కానీ జియోకోడర్ ఉంటుంది సార్, చాలా ఎక్సలెంట్ ఉంటుంది సార్. దాంతో చేశారు ప్రైమరీ లెవెల్ కోడ్ జియో కోడ్ ఉంటుంది సార్. ప్రతి కాన్సెప్ట్ సంఖ్యలను పోల్చడము, తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, పెరిమీటర్, ఏరియా, ఫ్రాక్షన్స్ అన్ని చెప్పొచ్చు సార్ జియో కోడ్. సో ఇట్లా మేము మ్యాథ్స్ లో ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఇప్పుడు కరెన్సీ నోట్స్ కానీ అబాకస్ కానీ వాటన్నిటితోటి ఈ మ్యాథ్స్ ని పిల్లలకు మనకి ఎఫ్ఎల్ఎల్ ఏదైతే ఉందో టీఎల్ఎం ఏదో సార్ చెప్పినట్టుగా ఓన్లీ చూస్తే వింటేనే కాదు చేస్తే ఎక్కువ వాళ్ళకి అవగాహన అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళని చెప్పిస్తూ చూపిస్తూ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ మ్యాథ్స్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది సార్. అట్లా వాళ్ళకి మ్యాథ్స్ లో కాన్సెప్ట్స్ అనేది ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది సార్. దాని తర్వాత ఇంగ్లీష్ సార్. ఇంగ్లీష్ అనేది ఇప్పుడు గ్లోబల్ లాంగ్వేజ్ సార్. ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ కానీ మనం మదర్ టంగ్ కాదు, కానీ ప్రతి ఒక్కరికి ఎసెన్షియల్ అయ్యింది ఇంగ్లీష్ అనేది. సో దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని మనం చూసినప్పుడు పిల్లలకు ఆల్రెడీ మా దగ్గరకు వచ్చే పిల్లలకు కొన్ని పదాలు తెలిసి ఉంటాయి, కానీ అవి సరిపోదు వాళ్ళు అర్థం చేసుకోవడానికి కానీ లేదంటే మాట్లాడడానికి కానీ. సో అట్లాంటప్పుడు ఏంటంటే మన ప్రతి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ లో కామన్ వర్డ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఇవ్వడం జరిగింది సార్. ప్రతి టెక్స్ట్ బుక్ లో ఫ్రమ్ 3rd క్లాస్ అంటే ఫస్ట్ సెకండ్ అంటే జనరల్ గా ఉన్నాయి, 3rd నుంచి ప్రతి టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి 200, 200, 200. నేను రీసెంట్ గా అబ్జర్వ్ చేస్తే హై స్కూల్లో కూడా ఇంగ్లీష్ బుక్ లో మొత్తం 2000 ఉన్నాయి సార్. అప్ టు 10th క్లాస్ వరకు 2000 కామన్ వర్డ్స్ ఉన్నాయి. సో మన లెవెల్లో 700 కామన్ వర్డ్స్ ఏం చేస్తారు ప్రతిరోజు పిల్లలకు ఒక 10 వర్డ్స్ కి మీనింగ్స్ డిక్షనరీలో తెలుసుకునే విధంగా నెక్స్ట్ డే వాటిని డిక్టేషన్ చెప్పే విధంగా వాటిని వీళ్ళ వొకాబులరీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. దాంతో పాటు ప్రతిరోజు ఒక వర్క్ ఫామ్స్ కూడా వాళ్ళకు టాప్ రేటింగ్ లో పెట్టించడం జరుగుతుంది సార్. దాంతో పాటు క్వశ్చన్ వర్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. క్వశ్చన్ వర్డ్స్, వర్క్ ఫామ్స్, వొకాబులరీ వచ్చినప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అవగాహన అనేది ఈజీ అవుతుందని చెప్పేసి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. దాంతో పాటు మనం ఎక్కడ పడతాం సార్ అంటే సెంటెన్స్ మేకింగ్ లో ఇబ్బంది పడతాం, సెంటెన్స్ మేకింగ్ ఇబ్బంది పడతాం సార్. సో అట్లా దానికి సెంటెన్స్ మేకర్ అనేది కూడా ఒకటి తయారు చేసి చేయించడం జరిగింది సార్. సో ఇట్లా దాంతో పాటు ఏం సార్ అంటే మా చెల్లె పిల్లలు ఇద్దరు చెక్ చేసారు. తర్వాత నాకు అనిపిస్తుంది నేను ఎందుకు చేంజ్ చేయకూడదు మా పిల్లలు అని చెప్పేసి మా పెద్ద బాబుని గౌతమ్ని 2001లో చేంజ్ చేయడం జరిగింది సార్. తర్వాత చిన్న బాబుని బిఫోర్ లాస్ట్ ఇయర్ చేంజ్ చేయడం జరిగింది సార్. చిన్న బాబు 3rd క్లాస్ చదువుతుంది సార్ మా స్కూల్లోనే, బాబు క్లాస్ చదువుతున్నాడు. సో ఇట్లా పిల్లల్ని చేంజ్ ఒక్కొక్క స్టెప్ ప్రయత్నం అంటూ లేదు సార్. ఇట్లా ఒక్కొక్క చేసుకుంటూ పోతే మా స్కూల్కి వెబ్సైట్ క్రియేట్ చేసినాం, యూట్యూబ్ క్రియేట్ చేసినాం, క్రియేట్ చేసినాం సార్. సో ఇవన్నీ మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా అందులో ప్రచారం చేయడం ద్వారా చాలా మంది తెలుసుకొని స్వచ్ఛందంగా కూడా ముందుకు రావడం జరిగింది సార్ ఇవ్వడానికి స్కూల్కి. అట్లా మేము ప్రొజెక్ట్ తెచ్చుకోగలిగినాం, కంప్యూటర్స్ తెచ్చుకోగలిగినాం, తర్వాత కలర్ ప్రింటర్ తెచ్చుకోగలిగినాం, స్టడీ మెటీరియల్ తెచ్చుకోగలిగినాం, తర్వాత బ్యాగ్స్ ఇచ్చారు. రుక్మాన్ ఎన్ఆర్ఐ సార్ ఇప్పుడు నెక్స్ట్ షూస్ కూడా నెక్స్ట్ ఇస్తున్నారు సార్, వాళ్ళు తీసుకున్నారు, ప్రొటేషన్ తీసుకున్నారు. సో ఇట్లా అన్ని కార్యక్రమాలు అయితే స్కూల్ డెవలప్మెంట్ కోసం చేయడం జరుగుతుంది సార్. ఇది ఏంటంటే నమ్మకాన్ని లేకపోవడం ద్వారానే మన స్కూల్కి పిల్లలు రావడం లేదు సార్. ఆ నమ్మకం కల్పించడానికి మేము చేయని ప్రయత్నం అంటూ లేదు సార్. అన్ని ప్రయత్నాలు మరి చేయడం ద్వారా ఇప్పుడు అంతిమంగా 20 నుంచి 95కి స్ట్రెంత్ పెంచడం జరిగింది సార్. ఇంతకుముందు ఎస్సీఆర్టీలో మా ముగ్గురిని సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది సార్, చేయడం జరిగింది సార్. సో ఇట్లా తో పాటు చేయడం కోసం ఈ ప్రయత్నం అంతా జరుగుతుంది సార్. ఎందుకంటే 20 years బ్యాక్ అయితే నాకు నిజానికి సరైనటువంటి ఫుడ్, ఉండడానికి సరైనటువంటి ఇల్లు కట్టుకోవాల్సిన పట్టలేము. ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే ఎడ్యుకేషన్ నా లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది సార్. అట్లాంటి ఎడ్యుకేషన్ని ఈ పేద పిల్లలకి వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేయాలని మన మహనీయులు అయితే కుదురుతులు అంబేద్కర్ వాళ్ళు చెప్పారో వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చేసిరు, వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. వాళ్ళ మాట ఎన్నిసార్లు మనం చెప్పుకుంటూ పోయినా అవి మాటలుగానే మిగిలిపోతాయి. ఈ టైంలో మనం చేయాలి కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చాలా 100 మంది సీట్లు పొందడం సరే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.